माधोपुर में वाक़ पेस हॉस्पिटल में डॉक्टर्स की लापरवाही और पैसों के एवज़ खातून की हुई मौत। तफसीलात के मुताबिक लिंगमपल्ली से ताल्लुक़ रखने वाली 60 साला इल्लम्मा नामी खातून को जिगर की तकलीफ में शिकायत की वजह से माधोपुर के पेस हॉस्पिटल ले जाया गया, जहां डॉक्टर्स ने एडवांस के नाम पर 2 लाख से ज़्यादा रकम बटोर ली और कुछ इलाज करने के बाद डॉक्टर्स ने इल्लम्मा की तबीयत में सुधार आने की बात कही। इल्लम्मा के रिश्तेदारों ने डिस्चार्ज करने की बात की, तब डॉक्टर्स ने इल्लम्मा की तबीयत बेहद नासाज होने और 3 लाख रुपये का मुतालबा किया। मरीज़ा के अफराद ख़ानदान परेशान होकर जैसे तैसे 3 लाख रुपये जमा कर दिए। तब डॉक्टर्स ने इल्लम्मा की मौत की तस्दीक की। इल्लम्मा के अफराद ख़ानदान बरहम होकर हॉस्पिटल में एहतजाज किया और डॉक्टर्स की लापरवाही जाहिर की और कहा कि इल्लम्मा की मौत पहले ही हो चुकी थी, पर डॉक्टर्स ने मज़ीद रुपयों की खातिर इस बात को छुपाया और रुपये जमा करने के बाद इल्लम्मा की मौत की खबर दी। सर्जरी सक्सेस అయిన తర్వాత మనిషి ఇప్పుడు లేదు, దానికి కూడా మళ్ళీ 2 లక్షల బిల్లు. అదంటే మాకు డిస్కౌంట్ అంట. మళ్ళీ మనిషిని ఇంకా 5 గంటల నుంచి పెట్టుకొని మేమే ఉండి మేమే కొట్లాడి మేమే చేసుకొని మళ్ళీ 2 లక్షల బిల్లు అంటే మేమెందుకు కడతాం? బాడీ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. ఈ బిల్లు మన పైసలు మనకు రిటర్న్ ఇవ్వాలి. 5 గంటలు పట్టిందా? 5 గంటలు పట్టింది. మాట్లాడుకోండి సార్, నేను మాట్లాడతాను. సరేగో సరే ఎవ్వరు మాట్లాడారు. ఆపరేషన్ అయితే చేసిరా, పైసలు అయితే కట్టమా? ఆమె మంచిగా మొత్తం పైసలు కట్టబోతుండే కదా. ఆపరేషన్ సక్సెస్ చేసిరా? ఆపరేషన్ సక్సెస్ అన్నారు. మేము కట్టినదే మాకు రిటర్న్ ఇవ్వాలి. రూపాయి కట్టాం. ఇది చెప్పి కన్సల్టెంట్ ఎవరు పని చేసిన సార్ సర్జరీ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కూడా వద్దని ప్రాబ్లం అర్థమైతే ఒక్కడున్నాడు. నిన్న 140కు 150కి పిలిచారు కదా మీరుకి. షుగర్ చెప్పేది మొత్తం ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది, పొటాషియం ఎక్కువ ఉంది, బీపీ లెవెల్స్ అనేది తక్కువ ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటే నిన్న దాకా మొన్ననేమో 1% రిస్క్ అన్నాడు, నిన్ననేమో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది అన్నాడు. దానికి ఆప్షన్ వేరేది ఏం చేద్దామంటే ట్రాన్స్ప్లాంట్ అన్నారు. ట్రాన్స్ప్లాంట్ అయితే ఇప్పటికిప్పుడు కాదు. ఇంకొకటి మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏంటంటే ట్యాపింగ్ చేయాలన్నారు. ఆ ట్యాపింగ్ చేస్తే మమ్మీకి అయితలేదు నొప్పి. ఏ మార్గం ఉంది టిప్స్. మా మామకు కూడా ఫోన్ చేసి మాట్లాడినాక క్యారీ అని అన్నాము. అయితే అయ్యేదాకా ఏం చెప్పలేము అన్నాడు. సరే అని చెప్పేసినాం. భయం ఉండే 5 o'clock వచ్చినాము. అంత మంచిగా అయిపోయింది. మమ్మీతో మాట్లాడినాము. డాక్టర్ ఏమన్నాడు, అంతే. పొద్దున 8కి ఫోన్ చేశారు 3 times అట్లా. నేను బాత్రూమ్ నుండే, నేను 8:15కి చేసిన కాల్. అన్న ఇది వెంటిలేటర్ మీద పెట్టారు, అది వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది ఆక్సిజన్ అంటే. నిన్న మంచిగా ఉందన్నారు. అది ఏంటంటే ఏమో సార్ అది లో అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ అంటే. సరే పెట్టేసేయండి అంటే ఆయన ఏమన్నాడంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్తున్నాము, ఆల్రెడీ స్టార్ట్ అవుతుందని చెప్పి పెట్టేసారు అంతే. ఇదే ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇంత క్రిటికల్ కండిషన్ అప్పుడు క్రిటికల్ కేర్ డాక్టర్లు కానీ కన్సల్టెంట్ కానీ చెప్పారు కదా. పైన వీడియో కౌన్సిలింగ్ చేశారు. వీడియో కౌన్సిలింగ్ ఏం చేయలేదు. అది కూడా ఎప్పుడు మాట్లాడారు? మాట మార్చి మాట్లాడకు. 5 గంటల నుంచి ఇయ్యలేని బిల్లు 15 నిమిషాలు ఎక్కువ వచ్చింది. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను వినండి. ఏం చేస్తావు ఆ బిల్లు ఇవ్వకుండా? 5 గంటల నుంచి ఏం చేస్తావు బిల్లు ఇవ్వకుండా? 5 గంటల నుంచి ఇన్సూరెన్స్ కైనా క్యాష్ కైనా మినిమం ప్రోటోకాల్. మా దగ్గర కూడా హాస్పిటల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 5 hours ఏడ ప్రోటోకాల్ ప్రకారం ఏమి ఉండదు. మీరు అడిగినప్పుడల్లా ఇన్సూరెన్స్ కి మాక్సిమం 2 hours నాకు డిక్లరేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు? ఇప్పుడు టైం చూడు. ఎవరు
మాకు డిక్లరేషన్ ఎప్పుడు ఇచ్చారు? డెత్ అండ్ డిక్లరేషన్ ఎప్పుడు ఇచ్చారు? బిల్ ఇవ్వడానికి ఇంత టైం పడుతుందా? క్యాష్ బిల్లు కదా. అవునన్నా కేక్ మా అమ్మ అర్థమైందా? మా మమ్మీ నైట్ మంచిగా ఉంది. పొద్దున మార్నింగ్ 8 o'clock కి మేము మా సొంతంగా ముగ్గురం పోయి కలిసేసి వచ్చినాం. ఎట్లుందంటే మంచిగా ఉందన్నది. ఏది సర్జరీ తర్వాత, సర్జరీ సక్సెస్ అయిందన్న తర్వాత మనిషి ఇప్పుడు లేదు. దానికి కూడా మళ్ళీ 2 లక్షల బిల్లు. అదంతా మాకు డిస్కౌంట్ అంట. మళ్ళీ మనిషిని ఇంత 5 గంటల నుంచి పెట్టుకొని మేమే ఉండి మేమే కొట్లాడి మేమే చేసుకొని మళ్ళీ 2 లక్షల బిల్లు అంటే మేమెందుకు కడదాం? బాడీ ఇచ్చేస్తే వెళ్ళిపోదాం. ఈ బిల్లు ఆ బిల్లు ఇయ్యనికి 5 గంటలు పట్టింది అన్న. ఆ ఒక్క బిల్లు ఇయ్యనికి 5 గంటలు పట్టింది. ఆ ఒక్క బిల్లు ఇయ్యనికి 5 గంటలు పట్టింది. మాట్లాడుతున్నారు